దుర్యోధనుడు తన పక్షం వైపు ఉన్న సైన్యం గురించి కొనసాగిస్తూ ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు. గురువుగారు, ఇవే కాకుండా నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న అనేక మంది శూరవీరులు మన పక్షంలో ఉన్నారు. వారు అన్ని రకాల ఆయుధాలలో నిపుణులు, యుద్ధ కళలలో అనుభవజ్ఞులు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు అహంకారం మరియు భయం రెండింటినీ ఒకేసారి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ దుర్యోధనుడు నా కోసం ప్రాణాలనైనా ఇస్తారు అని చెబుతున్నాడు. ఇది అతని అహంకారాన్ని, స్వార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత ధర్మాన్ని కాకుండా ఎక్కువ మంది ఉన్నారు, అందరూ యుద్ధ నిపుణులు అనే విషయాల మీదే నమ్మకం పెట్టుకున్నాడు. పాండవుల పక్షంలో ధర్మబలం ఉంది, కానీ దుర్యోధనుడు శక్తి, సంఖ్య, ఆయుధాల మీదే ఆశ పెట్టుకున్నాడు. ఇది చివరికి అతని పతనానికి కారణం అవుతుంది. సంఖ్యాబలం కాదు, ధర్మబలమే నిజమైన శక్తి. అహంకారం ఓటమికి మొదటి అడుగు.